ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా విజయశాంతి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, మిగతా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు ఎలక్షన్ ముందు అంటే ఇక నేను ఒక ఏంతో ఉన్నా కదా, నాకు ఎంపీ టికెట్ ఇస్తారు పోదాం. అవును, ఇప్పుడు అది కూడా నాకు ఇవ్వట్లేదని తెలిసిపోయిన తర్వాత కూడా నన్ను అసలు 3 నెలల నుంచి నాకు ఫోన్ కాల్ లేకపోవటం ఒకటి, నా ఫోన్ ఎత్తకపోవటం 2, మోడీ గారు వస్తే కూడా మోడీ గారు వస్తున్న ప్రోగ్రామ్ అని చెప్పకుండా, ఎందుకంటే నేను అసలే వరంగల్ పోయి అవమానపడ్డా కదా సార్, పాస్ కూడా లేక, అవునవును, పోలీసులు రానియక నేను పిచ్చోళ్ళగా నిలబడితే అందరు నమస్కారం సార్ అంటే నమస్కారం అని ఒక పక్కకు నిల్చొని, నాకు ఫోన్ కాల్ కూడా లేదు, ప్రోగ్రామ్ కూడా ఎవరు చెప్పలేదు మోడీ గారు వస్తున్నారని. నిన్న సార్ ఇయ్యాలనే సంగారెడ్డి వచ్చిండు సార్, నేను సంగారెడ్డే కదా సార్, అవును, 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సంగారెడ్డి జిల్లా నుంచేగా, అవును, ఫోన్ కాల్ లేదు సార్. నాకు ఇక మొన్న తెలిసింది సార్, ఆదిలాబాద్ వచ్చింది చూసిన, ఇక నాకు వీళ్ళు నన్ను పక్కన పెట్టారు, అవాయిడ్ చేస్తున్నారు కనుక ఇక ఉండొద్దు అనుకోని చూస్తే ఏది కనపడట్లేదు. ఈయనేమో నన్ను 2 నెలల నుంచి అడుగుతున్నారు. కేఏ పాల్ గారు నాకు బాగా క్లోజ్, నేను ఆత్మీయుణ్ణి, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని. ఎప్పటి నుంచి సార్? మాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. అంటే ఆయన పీక్లో ఆయన బ్రదరు డేవిడ్ రజ్ అని ఇక్కడే ఉంటాడు, ఇందులోనే నెక్టార్ గార్డెన్లో. ఓకే, నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు అనుకునేది, అరే భలే ఉందే, డీసెంట్గా సైలెంట్గా ఉంది, ఇక్కడి కాడ ఉండాలా ఎప్పుడైనా అవకాశం వస్తే అనుకున్నా. సరే మా బాబు చనిపోయిన తర్వాత మనం అప్పుడు అనుకున్నాం కదా ఇక్కడికి షిఫ్ట్ అవుదామని ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఉన్నా, ఈ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో. ఓకే, ఒక 2 ఇయర్స్ ఉన్నాను. ఈ లోపల ఇది అమ్మకానికి వచ్చిందని తెలిసి నిమిషాల మీద అడ్వాన్స్ ఇచ్చేసిన. అడ్వాన్స్ ఇచ్చిన వారం రోజుల రిజిస్ట్రేషన్ అన్నా టక్కున ఫిలిం నగర్లో నాకు 2 ఇళ్ళు, అవతల ఇల్లు ఇమీడియట్గా బోర్డు పెట్టినా ఇమీడియట్గా అది సేల్కి వచ్చింది. అవతలంటే కోటకు పక్కది. ఈ రోడ్డు ఏమో ఉంచుకున్నాను, ఇది షాపింగ్ కాంప్లెక్స్ చేసిన 5 lakhs 6 lakhs దాకా వస్తుంది. ఓకే ఓకే, అది మనకు ఒకటి ఉండాలి అట్లని. ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుందిగా, ఫిక్స్డ్ ఇన్కమ్ మనకు. ఓకే, అంటే కొండలైనా కూర్చొని తింటే బ్యాంకులో డ్రా చేసి తిని అయిపోతాయి. అది అట్లా ఉంచుకుంటూ ఓకే మొత్తం మెయింటెనెన్స్ అంతా దీని మీద వచ్చేద్ది. ఓకే, ఈ ఉద్యోగం చేయొద్దన్నా, మా కోడలు కూడా ఉద్యోగం వద్దన్నా. ఓకే, ఇక మీ జీతం ఇదిరా, ఓకే మీరు ఎంజాయ్ చేయండి అని పెట్టేసిన. ఓ గ్రేట్. నాకు 1 లక్ష రూపాయలు మినిమం ఖర్చు ఉంటుంది, దాన ధర్మాలు వాళ్ళకి వీళ్ళకి, అది పెట్రోలు డ్రైవర్లు జీతాలు, 3 కార్లు 3 డ్రైవర్లు, ఇక అదంతా అదొక కథ. దీనికి ఏంటి ఈ 1 లక్ష రూపాయలు కానీ 2 లేక 3 ప్రోగ్రాంలు చూసుకుంటారు. ఏది ఆలితో జాలీగా, జబర్దస్త్, ఏదో ఒకటి. నా రేటు 50,000. 3 ప్రోగ్రాంలు అంటే 1,50,000, 2 ప్రోగ్రాంలు అంటే 1,00,000 రూపాయలు నెలకి. అది గ్యారంటీగా మెయింటైన్ చేస్తా. నాకు నా జేబు కన్సర్న్ నేను ఈ ముట్టుకోనిగా. అలా నన్ను బీజేపీ వాళ్ళు ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మేము అది అమ్మేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాం అనుకోండి. అయితే కేఏ పాల్ గారి బ్రదర్ ఇక్కడే ఉండేది, మేము అంత క్లోజ్గా ఉండేది. ఆయన కోసం నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, రావాలనుకున్నా. కానీ పాప ఆయన చనిపోయాడు. కేఏ పాల్ గారేమో వాళ్ళకి ఇంటూ కాదు దూరం అయ్యారు పాపం. అవును, నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను బీజేపీలో ఉండి సార్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, బాగుండదు కదా అంటే, నా అక్కడికి మీటింగ్లోకి వచ్చినప్పుడు రాలేదా నువ్వు రావాలి, నాకు కలవాలి అది ఇదని. ఇక మొన్న పిలిచి సరేగా నేను రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు రా అని పెట్టారు. పెడితే కూడా నేను ఒక 10 days వెళ్ళలా. ఇక తర్వాత లంచ్కి రావచ్చు కదా అని అంటే పోయినా. ఓకే, ఇక నువ్వు కాకినాడ నుంచి పోటీ చేయి, గాజువాక నుంచి పోటీ చేయని పెట్టిండు. నేను పోటీ చేస్తున్నా అక్కడ. ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు? వైజాగ్ ఎంపీ. ఓకే, కనుక నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి అంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను, నేను డిసైడ్ అయిపోయినా. నేను ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అయిపోయింది సరిగా, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ ఇంకంతే, నాకు వద్దు అన్న. మరి నువ్వు వరంగల్ ఎంపీగా నాకు టికెట్ ఇస్తానని లేదు కాబట్టి నేను బీజేపీకి రిజైన్ చేసిన అన్నావు కదా. అవును, లైఫ్ ఒక్కసారి నేను ఎంపీ కావాల్సిందే.
దానికోసం చూస్తున్నా నేను అన్న. నేనే టికెట్ ఇస్తా, పోటీ చెయ్యి. వరంగల్ నుంచి నేను ఇక్కడ పోటీ చేయొద్దు అనుకున్నా, కానీ నీ కోసం నా పార్టీని ఇక్కడ కూడా తెలంగాణలో ఎలక్షన్లో పెడతా అని అంటే, సార్ ఎందుకు లేని ఇవన్నీ, కానీ నేను అసలు పోటీలు గీటీలే వద్దనుకున్నా. నేను మీకు ప్రచారం చేస్తాను. ఎవడుకో తలమాసిన వాళ్ళకు ప్రచారం చేసిన వేస్ట్ ఫెలోస్కి మీకొచ్చి నేను మీ ఎలక్షన్ దాకా నేను మీ దగ్గరే ఉండి నేను ప్రచారం చేస్తానంటే, కాదు నువ్వు వరంగల్ వచ్చి పోటీ చేయాల్సిందే అన్నాడు. ఎందుకు సార్, నేను వస్తానన్నా కదా. పోనీ మరి కాకినాడ చెయ్యి. కాకినాడ మా అత్తగారు, మా వైఫ్ అక్కడ. కాకినాడ చేయాల్సింది సార్. కాకినాడ మరి అట్లా అనుకుంటే నేను వద్దు అనుకున్నా కదా సార్. ఎమ్మెల్యే వద్దుగా, అయిపోయింది. ఎమ్మెల్యే వద్దు అనుకున్నారు కదా. ఓకే, ఇక వద్దు, అయిపోయింది అది. మళ్ళా ఒకసారి అంటే మళ్ళీ నిన్న పోయేసరికి ఇక నేను డిసైడ్ అయినా, నువ్వు వరంగల్కి పోటీ చేస్తున్నావు. నాకు చాలామంది ఫోన్లు చేశారు, నువ్వు మొన్న వచ్చినప్పుడు చూసిన వాళ్ళు వాళ్ళకు చెప్పారట, వరంగల్ వాళ్ళు అప్పుడు ఉన్నది అనిగా పెట్టి సరే అంటే కండ వేయనేసి మొహమాట పెట్టేసి కండ కప్పేశారు. అంటే ఆయన నేను అన్న కదా, ఇలాంటి వాటి అనలేను కదా. అంటే నేను చూసుకొని ఏం సార్ అన్నా, నువ్వు నాకు ప్రచారానికి వచ్చిన పైన వేసుకోవాలి కదా, అదేది ఇప్పుడు వేసుకో అన్నాడు. మళ్ళా సరే, ఆయన పాపం లౌకికం తెలీదు. ఈ కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా ఈ మాట్లాడటాలు రావు. కాళేశ్వరము కుంగిపోయింది, కూలిపోయింది అంటే అరే కూలుతాయి, రిపేర్ చేసుకోవాలా. పన్ను నొప్పి వచ్చింది అనుకో, వదిలేస్తావా? పన్ను పీక వదిలిపడేస్తావా? కాదు కదా, బాగా చేసుకుంటావు కదా. కాళేశ్వరం కూడా నిన్న గట్టిందంట, కూలిపోయి గట్లా మాట్లాడుతున్నారు. అది పొలిటీషియన్, ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ. ఆయనేమో బైబిల్లో ఏమున్నదో అదే చెప్పాలి, కానీ ఒక అక్షరం కూడా తప్పుగా చెప్పకూడదు మార్చి. దానికి అలవాటు పడ్డాడు ఆయన. ఈడనేమో పాలిటిక్స్లో అన్ని ఉల్టా పల్టా మాట్లాడాలి, ఇది రాదు. ఓకే, పాపం అట్లా. ఇక మంచోడు అని నేను పోవాల్సి వచ్చింది. ఓకే, అంటే 2-3 కారణాలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడే మాట్లాడకూడదు.